Hello, welcome students. Today we are going to discuss constitution design 9th class topic. So constitutional design. So in this topic, so here how a constitution is designed. What are the reasons for designing a constitution? So why actually constitution is needed, and how generally we design the constitution. See, constitution every country needs a constitution. Why every country needs constitution is just because it is a set of rules. It defines the set of rules by which a country can work. So it designs the set of rules by which a country can work. Now, if any country, if any country does not have any constitution, means there are no set of rules అంటే ఆ కంట్రీని ఏ విధంగా రన్ చేయాలని ఒక రూల్ ఫ్రేమ్ లేనట్టుగా లెక్క. So, democracy, we noted that overview. Let us see the overview of this topic. We noted in the previous chapter that in democracy, rulers are not free. So, in democracy, rulers are not free to take anything, any decision which they like. వాళ్ళకి ఏది నచ్చితే ఆ డెసిషన్ తీసుకోవడానికి అవ్వదు. వాళ్ళు కొన్ని బేసిక్ రూల్స్కి లోబడి అంటే సెర్టెన్ బేసిక్ రూల్స్ అనేవి డిజైన్ చేయబడుతుంది. వాటికి లోబడి అంటే ఇన్ దట్ కన్స్ట్రైంట్స్ ఓన్లీ దే హ్యావ్ టు వర్క్ అన్నమాట. అంతేగాని వాడికి ఏది నచ్చితే అది చేయడానికి అవ్వదు డెమోక్రసీ అనే ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్‌లో. ఓకే. సో, అలాంటి రూల్స్ అన్నిటిని కలిపి ఒక చోట దాన్ని పెడితే దాన్ని మనం ఏమంటాం కాన్స్టిట్యూషన్. సో, ఆల్ దోస్ సెట్ ఆఫ్ రూల్స్ కంబైన్డ్‌లీ టుగెదర్ కాల్డ్ యాస్ కాన్స్టిట్యూషన్. As the supreme law of a country. So that is the supreme. So who is supreme in any country or in India? What is the supremo is? The supremo is the constitution. Indian constitution is the supreme. That is the law of the land. So దానికి లోబడి దాని పరిధిలోనే in that constraint only, in that boundary only anybody can rule. Nobody can do anything whatever they want beyond the constitution. Constitution దాటి ఎవరు ఏమి చేయడానికి అవ్వదు. Okay, that is constitution. So in this chapter, as supreme of the country, the constitution determines the rights of citizen. సో మనకి ఏమేం రైట్స్ ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది. అలాగే వేరే యాక్ట్స్లో కూడా అంటే ఆర్టికల్స్ అన్నిటిలోని కూడా మన సిటిజన్స్కి ఉన్న రైట్స్ ఏంటి, అండ్ గవర్నమెంట్ అనేది వాటి యొక్క పవర్స్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి. గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తాం కదా, మనం రూల్ చేయడానికి మనం వాళ్ళకి ఓటేసి వాళ్ళకి పవర్స్ ఇస్తాం. సో ఆ పవర్స్ని వాళ్ళు ఎట్లాగా యూజ్ చేయాలి మన మీద అనేది డిఫైన్ చేయబడుతుంది కాన్స్టిట్యూషన్లో. ఇన్ దిస్ చాప్టర్ వి ఆస్క్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ డిజైన్ ఆఫ్ డెమోక్రసీ. సో మనం కొన్ని క్వశ్చన్స్ మనకి వేసుకొని మనం దానికి ఆన్సర్స్ తెలుసుకుంటాం ఈ టాపిక్లో. అసలు కాన్స్టిట్యూషన్ డిజైన్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఎలా ఉండాలి, అసలు వై డూ వీ నీడ్ ఏ, అసలు కాన్స్టిట్యూషన్ అనేది అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అవసరం, వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, హౌ ఆర్ ద కాన్స్టిట్యూషన్స్ డ్రాన్ అప్, ఇవి ఎలా తయారు చేయబడ్డాయి. సో కాన్స్టిట్యూషన్ అనేది ఏ రకంగా తయారు చేయబడింది, హూ డిజైన్స్ దెమ్ అండ్ ఇన్ వాట్ వే, ఎవరు డిజైన్ చేస్తారు, ఎవరు డిజైన్ చేశారు, లేకపోతే ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయి, అండ్ వాట్ ఆర్ ద వాల్యూస్. అవి డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏ వాల్యూస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని వాటిని డిజైన్ చేశారు. దట్ షేప్ ద కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రటిక్ స్టేట్. సో డెమోక్రటిక్ వేలో ఉండడానికి వాళ్ళు మైండ్లోకి తెచ్చుకున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ ఏంటి, ఇలా ఉండాలి, ఈ వాల్యూస్ని మనం కన్సిడర్ చేయాలి, ఈ వాల్యూస్తోనే మనం కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి. ఇవి ఏంటి, ఆ వాల్యూస్ ఏంటి. వన్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఇస్ యాక్సెప్టెడ్ కెన్ వి మేక్ చేంజ్. ఒక్కసారి కాన్స్టిట్యూషన్ ఈ రకంగా దీస్ ఆర్ ద రూల్స్ వీ నీడ్ టు ఫాలో అని మనం రాసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయొచ్చా లేటర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే వాళ్ళు ఎప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాశారు, 1949లో రాశారు. 1949లో అది కంప్లీట్ అయ్యింది. 1946లో స్టార్ట్ చేశారు, 1949లో కంప్లీట్ అయ్యింది. సో అప్పుడు రాశారు. ఈ రోజు 75 సంవత్సరాలు దాటిపోయింది. సో ఈ రోజు మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలమా, ఈ రోజు ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా దాన్ని అమెండ్ చేసుకోగలమా, మార్చుకోగలమా అనేది కూడా డిఫైన్ చేశారా. ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. వన్ రీసెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డిజైన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ స్టేట్ ఇస్ ద సౌత్ ఆఫ్రికా. సో రీసెంట్ ఇన్స్టెన్స్ అంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్స్టెన్స్లో మనం ఎగ్జాంపుల్గా చూస్తే కనుక సౌత్ ఆఫ్రికన్ డెమోక్రటిక్ స్టేట్ అయ్యింది. దాని యొక్క కాన్స్టిట్యూషన్ వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. దాని గురించి మనం చూస్తాం. వి బిగిన్ దిస్ చాప్టర్ బై లుకింగ్ ఎట్ వాట్ హ్యాపెండ్ దేర్ అండ్ హౌ ద సౌత్ ఆఫ్రికన్స్ వెంట్ అబౌట్ ద టాస్క్ ఆఫ్ డిజైనింగ్ దేర్ కాన్స్టిట్యూషన్. సో సౌత్ ఆఫ్రికాలో అసలు ఏం జరిగేది, కాన్స్టిట్యూషన్ రాకముందు ఏం జరిగేది, వాళ్ళు ఏ రకంగా దాన్ని డిజైన్ చేసుకున్నారు, తర్వాత ఏ రకంగా అది ఇంప్లిమెంట్ చేసుకున్నారు. దెన్ వి టర్న్ టు హౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్. దాని తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏ రకంగా
తయారైంది. వాట్ ఈస్ ద ఫౌండేషన్ వాల్యూస్ అంటే దాన్ని కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు దాని బేసిక్ వాల్యూస్ అంటే మనం కొన్నిటిని పరిగణలోకి తీసుకొని కొన్ని విలువలు వాల్యూస్ అంటే ఏంటమ్మా? విలువల్ని మనం కన్సిడరేషన్‌లోకి తీసుకొని దాన్ని రాస్తే అది అందరికీ యాక్సెప్టబుల్‌గా ఉంటుంది. అంతే అలా గాకుండా నువ్వు ఒక వాల్యూలెస్‌గా నువ్వు దాంట్లోకి హ్యూమన్ వాల్యూస్‌ని ఇన్కార్పొరేట్ చేయకుండా నీ పర్సనల్‌గా నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు రాస్తే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయరు గదా! ఇప్పుడు ఈ 75 ఏళ్ల క్రితం రాసిన కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ యాక్సెప్టబుల్‌గా ఉంది. ఇప్పటికీ దాన్ని బేస్ చేసుకొని ఇండియా ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత యునైట్‌గా ఉంది అంటే ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఎన్ని ఫౌండేషన్ వాల్యూస్‌ని వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని రాయకపోతే, ఈ రోజుకి ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎట్లా వర్క్ అవుతోంది. కాబట్టి ఫౌండేషన్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హౌ ఇట్ ప్రొవైడ్స్ ఎ గుడ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద సిటిజన్ లైఫ్. సో, కాన్స్టిట్యూషన్ బావుంటే సిటిజన్‌కి గవర్నెన్స్ బావుంటుంది. సిటిజన్ మీద ఉన్న గవర్నెన్స్ బావుంటే సిటిజన్ బిహేవియర్ బావుంటుంది. సిటిజన్ యొక్క లైఫ్ బావుంటుంది. ఆ కంట్రీ గూడా హ్యాపీగా ఉంటుంది. సో, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఎ కంట్రీ. For a big country like India, it is much, much, much more important. So let us go into the topic. Okay. Now, yeah. So, democratic constitution in South Africa. Democratic constitution in South Africa. So, we need to read about Nelson Mandela. What is his statement about the constitution? See, I have fought against white domination and I have fought against black domination. I have cherished the ideal of democratic and free society in which all persons live together in harmony and with equal opportunity. సో ఈయన ఏం చెప్తున్నారు? నేను వైట్ డామినేషన్ మీద ఫైట్ చేశాను. అలాగే బ్లాక్ డామినేషన్ మీద ఫైట్ చేశాను. ఐ హావ్ చెరిష్ ద ఐడియల్ డెమోక్రసీ. నేను ఐడియల్ డెమోక్రటిక్ సొసైటీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫ్రీ సొసైటీ అంటే అందరికీ సమానంగా అందరినీ సమానంగా చూసే, అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఒక సొసైటీలో మనం బతకాలి. అందరూ ప్రేమతో హార్మోని అంటే ఏంటి? సో, ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిమానంతో ఎఫెక్షనేట్‌గా ఉండాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఇట్ ఈస్ అన్ ఐడియల్ విచ్ ఐ హోప్ టు లివ్. అలాంటి ఐడియల్ సొసైటీలో నేను బతకాలనుకుంటున్నాను. దాన్ని నేను సాధించాలనుకున్నాను. ఐ వాంట్ టు అచీవ్ దట్. బట్ ఇఫ్ నీడ్స్ బి అదొకవేళ కోరుకుంటే గనక ఇట్స్ అన్ ఐడియల్ ఫర్ విచ్ ఐ యామ్ ప్రిపేర్డ్ టు డై. సో, నా చావు నేను చచ్చిపోయినా సరే పర్వాలేదు గానీ, అట్లాంటి సొసైటీని తయారు చేస్తూ చచ్చిపోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాననేది నెల్సన్ మండేలా యొక్క స్టేట్మెంట్. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. దిస్ వాస్ నెల్సన్ మండేలా. బీయింగ్ ట్రైడ్ ఫర్ ట్రీజన్ బై విచ్ వైట్ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ అంటే ఈయన అంటే అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో యూరోప్ కంట్రీస్ నుంచి గానీ, అమెరికన్ కంట్రీస్ నుంచి గానీ, వైట్ పీపుల్ ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసేవారు. ట్రేడ్ బిజినెస్ చేసేవారు. అలా ఎలాగైతే ఇండియాకొచ్చారో ఆ రకంగానే వీళ్ళు అన్ని కంట్రీస్‌కి యూరోపియన్ పీపుల్ బ్రిటిష్ గావచ్చు, డచ్ కావచ్చు, ఫ్రెంచ్ పీపుల్ గావచ్చు, వీళ్ళు పోర్చుగీస్ గావచ్చు. వీళ్ళందరూ ఆఫ్రికాని దాటుకొని ఇండియాలోకి రావాలి. కాబట్టి ఆఫ్రికాలో అప్పటికే వీళ్ళు అక్కడ గూడా ఈ ట్రేడ్ అని జెప్పి వెళ్లి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వీళ్ళు రూల్ చేసేవారనమాట అక్కడ గవర్నమెంట్‌ని. అయితే నెల్సన్ మండేలాని ట్రీజన్ అంటే అర్థం ఏంటంటే ఈయన రాజద్రోహం అంటారు. ఈ రోజుల్లో రాజద్రోహం అంటే ఎగనెస్ట్ టు ద గవర్నమెంట్ ఈయన పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడితే వాటికి ఎగనెస్ట్‌గా పనిచేస్తున్నాడని జెప్పి హి అండ్ 7 అదర్ లీడర్స్ వర్ సెంటెన్స్డ్ టు లైఫ్ ఇంప్రిజన్‌మెంట్. అంటే ఆయనతో పాటు ఈ మూవ్‌మెంట్‌లో పనిచేసిన ఇంకా 7గురు అదర్ లీడర్స్ అందరిని గూడా జైల్‌లో పెట్టేశారు. ఎన్ని రోజులు జైల్‌లో పెట్టారు? లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అంటే జీవితాంతం వాళ్ళ బ్రతికున్నంత కాలం జైల్లోనే ఉండాలి. ఓకే. ఇన్ 1964 ఫర్ డేరింగ్ టు అపోజ్ ద అపార్థియైడ్. అంటే అపార్థియైడ్ అంటే ఏంటో నెక్స్ట్ చూస్తాం మనం. సో, వీళ్ళు అపార్థియైడ్‌ని అపోజ్ చేశారని జెప్పి అంటే గవర్నమెంట్ పెట్టినటువంటి అపార్థియైడ్‌ని వీళ్ళు అపోజ్ చేశారట. అపోజ్ చేశారని జెప్పి వీళ్ళని లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ ఇచ్చారట. అసలు అపార్థియైడ్ అంటే ఏంటి? ఓకే. ఆయన పాపం ఆ జైల్‌లో ఎన్నేళ్ళు గడిపాడు? మీరు ఒక రోజు గడపగలమా జైల్‌లో మనం? హి స్పెంట్ ద నెక్స్ట్ 27 ఇయర్స్. 27 చూడండి పాపం. 27 ఇయర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ మోస్ట్ డ్రీడెడ్ ప్రిజన్. చాలా క్రూయల్ ప్రిజన్ అన్నమాట. దాని పేరేంటి? రాబన్ ఐలాండ్. సో, ఈ రాబన్ ఐలాండ్‌లో పాపం ఆయన ఎన్నేళ్ళు గడిపారండి? ఎన్నేళ్ళు గడిపారు? 27 ఇయర్స్ అండి. 27 నాట్ 1 ఇయర్, 2 ఇయర్. అంటే ఒక మనిషి బతుకులో సగం యావరేజ్ లైఫ్ 60 అనుకుంటే 27 ఆయన సగం జీవితం ఆయన కంప్లీట్‌గా జైల్‌లో గడిపారు. ఎందుకు?
ఆయన నమ్మినటువంటి విలువల కోసం, ఆయన నమ్మినటువంటి డెమోక్రసీ కోసం. సో, స్ట్రగుల్ అగైన్స్ట్ అపార్థియడ్. అపార్థియడ్ అంటే ఏంటి? వాస్ ద నేమ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. అపార్థియడ్ అంటే ఏంటమ్మా? రేషియల్ డిస్క్రిమినేషన్. రేస్, నువ్వు తెల్ల జాతీయుడువా, నువ్వు నల్ల జాతీయుడు అంటే వైట్స్, బ్లాక్స్. సో నీవు బ్లాక్ పీపుల్, సో నీకు వైట్ పీపుల్ మేము, సో మాకు సమానం నువ్వు కాదు. ఓకే, సో ఇక్కడ చదవండి, ఇక్కడ ఏం రాశారు? అండర్ సెక్షన్ 37 ఆఫ్ ద డర్బన్ బీచ్ బైలాస్, దిస్ బాతింగ్ ఏరియా ఇస్ రిజర్వ్డ్ ఫర్ ద సోల్ యూజ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద వైట్ రేస్ గ్రూప్. చూసారా, అంటే ఒక గవర్నమెంటే, అంటే ఒక గవర్నమెంట్ అంటే ఏంటి? దిస్ ఈజ్ బైలాస్. బైలాస్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్. సో గవర్నమెంటే ఏం చెప్తుందమ్మా? రేషియల్ డిస్క్రిమినేషన్ని అది పాటిస్తుంది ఇక్కడ. సో స్టాడ్ డర్బాన్ హియర్డ్ బ్యారికేడెడ్ ఈజ్ ఇన్కన్వీనియన్స్ ఆర్టికల్స్, దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 37, దిస్ ఈజ్ అనదర్ లాంగ్వేజ్, this is another language, this is European language or another local language, I think so, all are same. So this is English language which we can understand. So under section 37 of the Durban Beach Bylaws, bathing area is reserved for sole use of the members of the white race group. తప్పు కదమ్మా ఇది, తప్పు కదా. సో ఓన్లీ వైట్ రేస్ గ్రూప్స్కే ఈ బీచ్, బ్లాక్ పీపుల్ రాకూడదు అన్న తప్పు కదా. రేషియల్ డిస్క్రిమినేషన్ ఈస్ వెరీ రాంగ్. సో దట్ అగెనెస్ట్ దట్ హీ ఈస్ ఫైటింగ్. దాన్ని మనం అపార్థియడ్ అంటాం. రేషియల్ డిస్క్రిమినేషన్ని పెట్టడాన్ని మనం ఏమంటాం? అపార్థియడ్ అంటాం. ద వైట్ యూరోపియన్స్ ఇంపోజ్డ్ దిస్ సిస్టమ్ ఆన్ సౌత్ ఆఫ్రికా. సో వైట్ యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిస్టమ్ని, ఈ డిస్క్రిమినేషన్ని ఇంపోజ్ చేశారు సౌత్ ఆఫ్రికన్ పీపుల్ మీద డ్యూరింగ్ ద 17th and 18th centuries. The trading companies from Europe occupied it with arms and force. అప్పటికే ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది కదా యూరోప్లో. యూరోప్లో ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్మ్స్, వెపన్స్, మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా పెరిగాయి. సో దానివల్ల వీళ్ళు పాపం వీళ్ళ దగ్గర ఆర్మ్స్ లేవు కదా సౌత్ ఆఫ్రికన్స్ అంటే, అప్పటికే పూర్ కంట్రీ అది. సో వాళ్ళని థ్రెటన్ చేసి, వాళ్ళు ఎలాగైతే ఇండియాను ఆక్యుపై చేశారో అదేవిధంగా ఆఫ్రికాను ఆక్యుపై చేసి, సో వీళ్ళ మీద గవర్నమెంట్ వాళ్ళే రూల్ చేస్తూ, ఆ రూల్ కూడా ఎట్లా ఉందమ్మా? రేషియల్ డిస్క్రిమినేషన్ చేసే విధంగా రూల్ చేస్తున్నారు. ఓకే, బట్ అన్లైక్ ఇండియా, లార్జ్ నెంబర్ ఆఫ్ వైట్స్ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి తేడా ఏంటంటే, ఇండియా కొంచెం దూరంగా ఉంటుంది యూరోప్కి. అది చెప్పాను కదా మీకు, సో ఆఫ్రికాని దాటుకుని ఇండియాలోకి రావాలి. వేరే ఆఫ్రికా ఈజ్ జస్ట్ అడ్జసెంట్ టు యూరోప్, కాబట్టి అక్కడికి ఎక్కువ మంది సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. లార్జ్ నెంబర్ ఆఫ్ వైట్స్ అందుకు సెటిల్ అవ్వగలిగారు యూరోప్, సౌత్ ఆఫ్రికాలో. వెరాజ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ లిటిల్ లాంగర్ ఫర్ దెమ్ టు సెటిల్. సో వాళ్ళు సెటిల్ అయ్యి అండ్ దే బికేమ్ ద లోకల్ రూలర్స్. అక్కడ వాళ్ళేమో బయట నుండి వచ్చిన వాళ్ళు, ఓకే, కానీ వాళ్ళే అక్కడ రూలర్స్ అయిపోయారు. వాళ్ళే అక్కడ రాజ్యాన్ని చలాయిస్తున్నారు, వాళ్ళే రూలర్స్ అయ్యారు అనమాట. సో ద సిస్టమ్ అపార్థియడ్ డివైడెడ్ ద పీపుల్ అండ్ లేబుల్డ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ స్కిన్ కలర్. సో స్కిన్ కలర్ తోటి డిస్క్రిమినేషన్ చేసేవారు అనమాట. ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఇది? సో రేషియల్ డిస్క్రిమినేషన్ ఏ రకంగా జరిగేది? బేస్డ్ ఆన్ ద స్కిన్ కలర్. సో నేటివ్ పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏ కలర్లో ఉంటారు? బ్లాక్ కలర్లో ఉంటారు. దే మేడ్ అప్ అబౌట్ 3/4 ఆఫ్ ద, అంటే చూడండి ఇక్కడ ఎంత దారుణం అంటే 3/4 ఆఫ్ ద పాపులేషన్ అంటే 75% పాపులేషన్ ఏమో బ్లాక్స్ ఉన్నారు. ఓకే, 75% పాపులేషన్ ఈజ్ బ్లాక్స్ ఉన్నారు అండ్ ఆర్ కాల్డ్ బ్లాక్స్. బిసైడ్స్ ద టూ గ్రూప్స్ దేవర్ మిక్స్డ్ రేసెస్. మిగతా 25%లో కొంతమంది మిక్స్డ్ రేసెస్ అంటే ఇండియన్స్, ఎస్పెషల్లీ కలర్డ్. మనం ఎలా ఉంటాం? నార్త్ సౌత్లో చూస్తే వైట్ ఉంటారు, బ్లాక్ ఉంటారు. సో కలర్డ్ పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు? సో కలర్డ్ పీపుల్లా ఉంటారు. ద వైట్ రూలర్స్ ట్రీటెడ్ ఆల్ ద నాన్ వైట్స్. సో అంటే కలర్డ్, బ్లాక్స్ వీళ్ళందరినీ కూడా వీళ్ళు ఎలా చూసేవారు? ఇన్ఫీరియర్స్. ఇన్ఫీరియర్స్ అంటే ఏంటి? వీళ్ళు మాకు సమానం కాదు, వీళ్ళు మాకన్నా తక్కువ. సో వైట్ పీపుల్ ఎలా చూసేవారు? ఇండియన్స్ని అండ్ బ్లాక్స్ని ఎలా చూసేవారు అమ్మా? ఇన్ఫీరియర్స్. దే ఆర్ ఇన్ఫీరియర్స్, వాళ్ళు మాకు సమానం కాదు. అండ్ ద నాన్ వైట్స్ డిడ్ నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్. అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ అయినప్పటికీ ఓటింగ్ రైట్స్ అనేవి, అంటే డెమోక్రటిక్ అంటే ఏంటి అర్థం? కంప్లీట్ డెమోక్రటిక్ కాదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఆ ఎలక్షన్స్లో ఓన్లీ వైట్స్కి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఉంటాయి, బ్లాక్స్కి ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. ఓకే, బ్లాక్స్కి కానీ నాన్ వైట్స్ ఎవరైనా కానీ, కలర్డ్ ఆర్ బ్లాక్స్ వాట్ ఎవర్. ద అపార్థియడ్ సిస్టమ్ వాజ్ పర్టికులర్లీ అప్రెసివ్ ఫర్ బ్లాక్స్. సో ఈ అపార్థియడ్ సిస్టమ్ అనేది ఈ బ్లాక్స్ మాత్రం చాలా అప్రెసివ్, అంటే
తొక్కేసేవారు. అంటే చాలా వాళ్ళని అణగదొక్కేసేవారు ఫర్ బ్లాక్స్. దే వర్ ఫర్బిడెన్ ఫ్రమ్ లివింగ్ ఇన్ వైట్ ఏరియాస్. అంటే వైట్ ఏరియాస్ ఎక్కడైతే బతుకుతారో, వైట్ పీపుల్ ఎక్కడైతే బతుకుతారో అక్కడి బ్లాక్స్ బతకూడదు. ఈ ఏరియా వైట్స్ అంటే రిచ్ ఏరియాస్ అన్నీ కూడా వైట్స్ ఉంటారు. ఎక్కడో నీకు అవుట్‌స్కట్స్ ఉంటాయి కదమ్మా! అంటే నీకు ఎక్కడైతే చాలా లో లేయింగ్ ఏరియాస్, ఫ్లడింగ్ ఏరియాస్, ఎక్కడైతే అసలు ఎవడు నివాసయోగ్యంగా ఉన్నవి ఉంటాయి కదా! అలాంటి చోట్ల బ్లాక్స్‌కేమో ఇచ్చేవారు. ఓకే. సో, ఆ రకంగా వైట్ ఏరియాస్, బ్లాక్స్ అనేవాళ్ళు ఉండకూడదు. దే కుడ్ వర్క్ ఇన్ వైట్ ఏరియాస్. ఇక్కడ వర్క్ చేయాలి వీళ్ళంతే. వర్క్ చేసి మళ్ళీ ఇక్కడ పోవాలి. కానీ వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళకి పర్మిట్‌తోనే వర్క్ చేయాలి. లోపలికి కూడా అలో చేయరు. పర్మిట్ ఉంటేనే అలో చేస్తారు. ట్రైన్స్‌లో గాని, బసెస్‌లో గాని, టాక్సీస్‌లో, హోటల్స్‌లో, హాస్పిటల్స్‌లో, స్కూల్స్‌లో, కాలేజెస్, లైబ్రరీస్, సినిమాస్, థియేటర్స్, బీచ్, స్విమ్మింగ్ అంటే అసలు వాట్ నాట్ డే ఇన్ అండ్ డే ఔట్ వాడు చేసే అన్ని పనుల్లో కూడా వాళ్ళకి డిస్క్రిమినేట్ చేసేవారు. వాళ్ళకి వీళ్ళతో పాటు సమానంగా చూసేవారు కాదు. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ, 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 వెరీ రాంగ్. దిస్ ఈస్ వెరీ, వెరీ రాంగ్. బట్ ఇట్ వాస్ హ్యాపెండ్. ఓకే. నౌ పబ్లిక్ టాయిలెట్స్ అన్ని చోట్ల వర్ ఆల్ సెపరేట్ ఫర్ దిస్ వైట్స్ అండ్ బ్లాక్స్. అన్ని చోట్ల ఈ డిస్క్రిమినేషన్ అనేది వీళ్ళు చూపించేవారు. దిస్ వాస్ కాల్డ్ సెగ్రిగేషన్. దాన్ని వాళ్ళు ఏం పదం పెట్టి పిలిచేవారమ్మా? సెగ్రిగేషన్. వాళ్ళు ఏమని పిలిచేవారు? సెగ్రిగేషన్. అంటే సెగ్రిగేషన్ అంటే ఏంటి? వైట్స్ అందరిని ఒక చోట పెట్టడం, బ్లాక్స్ అందరికి ఒక చోట పెట్టడం. దిస్ ఇస్ కాల్డ్ సెగ్రిగేషన్. సో సెగ్రిగేషన్ అంటే ఏంటి? వైట్స్ అన్నిటిని వైట్స్ అందరూ ఒక చోట, సో బ్లాక్స్ అందరూ ఒక చోట. దట్ ఈస్ హౌ దే ఆర్ దే జస్ట్ కాల్డ్ ద టర్మ్ యాజ్ సెగ్రిగేషన్. ఇది సెగ్రిగేషన్, డిస్క్రిమినేషన్ కాదు. వీళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉంటారు. దట్ ఇస్ సెగ్రిగేషన్ అని వాళ్ళు పేరు పెట్టారు. దిస్ కుడ్ నాట్ ఈవెన్ విజిట్ ద చర్చెస్. దే కుడ్ నాట్ ఈవెన్ అంటే వాళ్ళు కనీసం వాళ్ళు ప్రే చేసుకోవడానికి వీళ్ళు వెళ్ళే చర్చెస్ కూడా వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ఎక్కడైతే వర్షిప్ చేస్తారో వైట్స్, అక్కడ బ్లాక్స్ రాకూడదు. బ్లాక్ కుడ్ నాట్ ఫార్మ్ అసోసియేషన్స్. వీళ్ళు ఒక అసోసియేషన్స్ ఫార్మ్ చేయకూడదు, ప్రొటెస్ట్ చేయకూడదు. సో టెరిబుల్ ట్రీట్మెంట్ అనమాట. అగైన్స్ ద టెరిబుల్. ఇంత దారుణమైన ట్రీట్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేయకూడదట. వాళ్ళందరూ కలిసి కూర్చొని అసోసియేషన్ ఫార్మ్ చేయకూడదట. దిస్ మచ్ డిస్క్రిమినేషన్ వాజ్ మేడ్ బై ద వైట్ పీపుల్ ఆన్ సౌత్ ఆఫ్రికన్స్ అండ్ ఆల్సో ఆన్ ఇండియన్స్. సిన్స్ 1950 ద బ్లాక్స్, కలర్డ్ అండ్ ఇండియన్స్ ఫాట్ అగైన్స్ట్ అపార్థైడ్ సిస్టమ్. 1950 నుంచి అయినప్పటికీ కూడా వీళ్ళు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా బ్లాక్స్, కలర్డ్, ఇండియన్స్ వీళ్ళందరూ కూడా అపార్థైడ్ సిస్టమ్ కి ఎగెనిస్ట్ గా ఫైట్ చేశారు. దే లాంచ్డ్ ప్రొటెస్ట్, మార్చెస్ అండ్ స్ట్రైక్స్. సో వాళ్ళు ఏం చేయగలమో అన్ని చేశారు. ఈ బ్లాక్స్ కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, కలర్డ్ పీపుల్ కానివ్వండి, అంటే నాన్ వైట్స్ అందరూ కలిసి ఓకే దే డిడ్ వాట్ ఎవర్ దే కెన్ డూ ఫర్ షోయింగ్ దైర్ unwillingness to the treatment they are doing. Okay, the African National Congress was the umbrella organization that led the struggle against the policies of segregation. So, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియాలో ఎలాగైతే ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ని రన్ చేసింది ఎవరమ్మా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలాగే అక్కడ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇట్స్ ఎన్ అంబ్రిల్లా ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమైంది? బ్లాక్స్ వేరే ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు, కలర్డ్ వేరే ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియన్స్ ఇండియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆఫ్రికాలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు కదా. ఆఫ్రికన్స్ మాత్రమే నేటివ్స్, మిగతా వాళ్ళందరూ కూడా సెటిలర్స్ కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ లో వీళ్ళందరూ కూడా స్ట్రగుల్ చేసేవారు అనమాట. ఒక ఈ సెగ్రిగేషన్ అనే పాలసీకి ఎగెనెస్ట్ గా స్ట్రగుల్ చేసేవారు. దిస్ ఇంక్లూడెడ్ మెనీ వర్కర్ యూనియన్స్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ. Many sensitive whites also joined the ANC to oppose the apartheid and played a leading role in this struggle. So, సెన్సిటివ్ వైట్స్ అంటే కొంతమంది ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదరా వైట్లో కూడా. వైట్లో కూడా కొంతమంది తప్పు, ఇది మనం చేస్తుంది తప్పు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మంచి మనసు ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఈ ఏఎన్సీలో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఈ అపార్థైడ్ సిస్టమ్ని అపోజ్ చేసేవారు. వాళ్ళు వైట్స్ కదా, కొంచెం వాళ్ళకి ఏంటి డామినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లీడ్ చేసేవారు అనమాట. ఈ స్ట్రగుల్స్ని వాళ్ళు లీడ్ చేసేవారు. సెవరల్ కంట్రీస్ డినౌన్స్డ్ అపార్థైడ్ యాజ్ అన్జస్ట్ అండ్ రేసిస్ట్. చాలా కంట్రీస్ ఈ అపార్థైడ్ సిస్టమ్ని అసలు అన్జస్టిఫైడ్ అంటే ఇది మంచి పద్ధతి కాదు అండ్ ఇదొక రేసిస్ట్ అంటే అర్థం ఏంటి? రేషియల్ డామినేషన్ చూపించేది కాబట్టి దీన్ని మేము పాటించము, ఇది ఎక్కడ పాటించకూడదు అని చెప్పి సెవరల్ కంట్రీస్ అనేవి దాన్ని అబ్జెక్ట్ చేసేవి. బట్ ద వైట్ రేసిస్ట్ గవర్నమెంట్ కంటిన్యూడ్ టు రూల్ ద డిటైనింగ్
రూల్ బై డిటైనింగ్, టార్చరింగ్ అండ్ కిల్లింగ్ థౌజండ్స్ ఆఫ్ బ్లాక్ అండ్ కలర్డ్ పీపుల్. సో ఎంత జరుగుతున్నా కూడా ఈ కంట్రీలో ఈ రేసిస్ట్ గవర్నమెంట్ అలాగే పనిచేసేది. ఇంకా క్రూయల్గా చాలా మందిని టార్చర్ చేస్తూ, వేల మందిని బ్లాక్ పీపుల్ని, కలర్డ్ పీపుల్ని చంపేస్తూ వీళ్ళు రూల్ చేస్తున్నారు. ఓకే, సో national flag of the towards a new constitution. So this is how the scenario was. Now towards the new constitution. So constitution వైపు ఎట్లా వచ్చారు వీళ్ళు? As the protests and struggles against apartheid had increased, the government realized that they could no longer keep the blacks under their rule. Their repression అంటే ఒక రోజు నువ్వు కొడితే తన్నులు తింటావు, రెండో రోజు తన్నులు తింటావు, మూడో రోజు తన్నులు తింటావు, నాలుగో రోజు తింటావు. ఇలా ఒక 1 year కొడితే తింటావా? ఏదో రోజు నువ్వు రెస్పాండ్ అవుతావు కదా. సో ఏదో ఒక పాయింట్లో నువ్వు కూడా వాడిని కొడతావు. సో ఆ పాయింట్ వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తాడు? భయపడతాడు. సో కాబట్టి ఈ ఇంగ్లీష్ పీపుల్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే అన్డెమోక్రటిక్గా చేసావో, అన్డెమోక్రటిక్గా ఓకే చేసావో అంటే అందరికీ సమానంగా పట్టించుకోకుండా, మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ చదివినా, సోషలిజం చదివినా, హిస్టరీ మొత్తం చూడండి, ఎక్కడైనా కూడా అప్రెషన్ అనేది ఉంటే, ఒక్కళ్ళని నువ్వు అణగదొక్కుదామని చూస్తే అది రివల్యూషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆ రివల్యూషన్ నుంచి కొత్త లోకం అనేది పుడుతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఈ ప్రొటెస్ట్ అండ్ స్ట్రగుల్స్ అనేవి పెరిగిపోతూ ఉండటం వల్ల గవర్నమెంట్ ఇంకా రియలైజ్ అయ్యి మనం ఇంకా బ్లాక్స్ని రిప్రెషన్లో గురి చేయలేము, అంటే మన రూల్లో ఉంచలేము. ద వైట్ రిజైమ్ చేంజ్ ఇట్స్ పాలసీస్. ఇంకా చచ్చినట్టు ఏం చేశారు వీళ్ళు? వీళ్ళ పాలసీస్ని మార్చారు. డిస్క్రిమినేటరీ లాస్ వర్ రిపీల్డ్, అంటే తీసేసారు, రిపీల్డ్. డిస్క్రిమినేషన్ లాస్ అన్నింటినీ కూడా ఇందాక చూసాం కదా, బోర్డులన్నీ పీకి పడేసారు పక్కకి. అండ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ మీడియా వర్ లిఫ్టెడ్. సో మీడియా మీద కూడా రిస్ట్రిక్షన్స్, మేమేం చూపిస్తే అదే చూపించాలి, మేము చెప్పింది తప్పుగా మాట్లాడకూడదు, నేను చేసిన డెసిషన్స్లో తప్పులున్నా కూడా మీరు దాన్ని తప్పు పట్టకూడదు. ఇలా మీడియాని కూడా రిస్ట్రిక్ట్ చేశారు. ఆ రిస్ట్రిక్షన్స్ కూడా లిఫ్ట్ చేశారు. అండ్ బ్యాన్ ఆన్ ద పొలిటికల్. After 28 years of imprisonment, Nelson Mandela walked out of the jail as a free man. 28 ఏళ్ళ తర్వాత ఈ పెద్ద మనిషిని పాపం జైల్లోంచి బయటకు వదిలేరు. ఆయన ఒక ఫ్రీ మ్యాన్ కింద బయటకు వచ్చాడు ఫైనల్లీ. అట్ ద మిడ్ నైట్ ఆఫ్ 26th April 1994, చూడండి పాపం వీళ్ళకి ఎప్పుడు వచ్చింది? 26th April 1994 అంటే రీసెంట్, వెరీ రీసెంట్. ద న్యూ కాన్స్టిట్యూషన్, new national flag of Republic South Africa was unfurled, marking a newly born democracy in the world. అంటే సౌత్ ఆఫ్రికా అనేది దట్ ఈస్ ద యంగెస్ట్ బార్న్ కంట్రీ. అంటే మన ఇండియా 1947లో ఇండిపెండెంట్ అయ్యింది. సో వీళ్ళు ఎప్పుడయ్యారు? 1994, అంటే మన తర్వాత దగ్గర ఆఫ్టర్ 50 years of time, after approximately 50 years of time they became independent. Okay, so the apartheid government came to end. The apartheid government అనేది ఇంకా ముగిసిపోయింది, paving way for the formation of multi-racial government. అన్ని రేసెస్ కూడా ఇప్పుడు గవర్నెన్స్లోకి వస్తాయి. అన్ని రేసెస్తో కలిపి ఒక మల్టీ రేషియల్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. హౌ డిడ్ దిస్ కమ్ అబౌట్? లెట్ us hear Mandela, the first president of the New South Africa, on this extraordinary transition. సో మండేలా గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ సౌత్ ఆఫ్రికా అయ్యారు. హిస్టారికల్, ఆయన ఏం మాట్లాడారు ఇక్కడ రాశారు. హిస్టారికల్ ఎనిమీస్ సక్సీడెడ్ ఇన్ నెగోషియేటింగ్ ఎ పీస్ఫుల్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అపార్థైడ్ టు డెమోక్రసీ ఎగ్జాక్ట్లీ బికాస్ we were prepared to accept the inherent capacity for goodness in the other. My wish is that South Africans never give up on the belief in goodness, that they cherish that faith in human beings is the cornerstone of our democracy. హిస్టారికల్ ఎనిమీస్ అంటే మనకి హిస్టారికల్గా అంటే ఏంటి? ఎప్పటి నుంచో మనకు వస్తున్నటువంటి ఎనిమీస్ సక్సీడెడ్ ఇన్ నెగోషియేటింగ్ ఏ పీస్ఫుల్ వాళ్ళు మనల్ని పీస్ఫుల్గా, అంటే అపార్థైడ్ సొసైటీ నుంచి డెమోక్రటిక్ సొసైటీలోకి కన్వర్షన్ అనేది, ఈ ట్రాన్సిషన్ అనేది, అంటే అక్కడి నుంచి నువ్వు మారటం. అప్పటిదాకా ఎలా ఉందమ్మా? రేషియల్ డిస్క్రిమినేషన్ నుంచి ఒక్కసారి ఎందులోకి మారుతున్నారు వీళ్ళు? డెమోక్రసీలోకి మారుతున్నారు. ఆ ట్రాన్సిషన్ అనేది పీస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే we were prepared to accept the inherent capacity.
మనం మంచితనంతో అంటే ఇప్పుడు వాడు వీక్ అయ్యాడు. అందుకే కదా వదిలేసిపోతున్నాడు. వాడు వీక్ అయ్యాడు కదా! అపార్థియడ్ సొసైటీని రన్ చేసేవాడు వీక్ అవ్వటం వల్ల వాడు పారిపోయి డెమోక్రట్‌లోకి మీరు చేసుకోండి బాబు అని వెళ్ళిపోతున్నాడు. ఈ టైంలో వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది. ఎవరికుంది? మొన్నటిదాకా డిస్క్రిమినేషన్‌కి గురైనటువంటి బ్లాక్ పీపుల్, కలర్డ్ పీపుల్, ఇండియన్ పీపుల్‌కి స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ మా గుడ్‌నెస్ వల్ల, మా మంచితనం వల్ల ఓకే. వి హావ్ మేడ్ దిస్ ట్రాన్సిషన్ వెరీ పీస్‌ఫుల్. మై విష్ ఈస్ ద సౌత్ ఆఫ్రికా. నేను సౌత్ ఆఫ్రికన్స్‌ని కోరుకునేది ఒకటే. ఈ బిలీఫ్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి. ఈ బిలీఫ్ అనేది మన డెమోక్రసీ యొక్క కార్నర్ స్టోన్. కార్నర్ స్టోన్ అంటే మూల దిస్ ఇస్ ద బేసిక్ స్టోన్. ఇది గనుక బ్రేక్ అయితే ఈ మొత్తం ఒక బిల్డింగ్ ఎలాగైతే పడిపోతుందో అలాగే మన డెమోక్రసీ కూలిపోతుంది. మన గుడ్‌నెస్ అనేది ఇలాగే ఉండాలి. ఫెయిత్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇలాగే ఉండాలి. సో, అనేది ఆయన మాట్లాడిన మాటలన్నమాట. ఆఫ్టర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద న్యూ డెమోక్రటిక్ సౌత్ ఆఫ్రికా, బ్లాక్ లీడర్స్ అపీల్డ్ టు ఫాలో బ్లాక్స్ టు ఫర్‌గివ్ ద వైట్స్. సో, చూడండి వీళ్ళెంత మంచివాళ్ళు. ఎమర్జెన్సీ అయిన తర్వాత డెమోక్రటిక్ సౌత్ ఆఫ్రికాలో వైట్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళెక్కడ పారిపోలేరు కదా! వాళ్ళు ఎలాగో సెటిల్ అయిపోయారు. ఫ్యామిలీస్‌తో ఉన్నారు. సో, ఇప్పుడు మరి బ్లాక్ పీపుల్ వచ్చి మేము డామినెంట్ అయ్యాం. మేము వాళ్ళ మీద మేము చేసుకుంటాం, పగ తీర్చుకుంటాం అని అనట్లేదట చూడండి. సో, బ్లాక్ లీడర్స్ అపీల్డ్ టు ఫాలో బ్లాక్స్ టు ఫర్‌గివ్ ద వైట్స్ ఫర్ ద అట్రాసిటీస్ దే హ్యాడ్ కమిటెడ్ వైల్ ఇన్ పవర్. చూసారా? ఫర్‌గివ్ చేసేసారు. వదిలేసారు. They said, let us build a new South Africa based on equality of all races and men and women. ఇదండి. This is called goodness. This is called goodness. See, they got power. They can do the same atrocities again. That will not sustain. ఇప్పుడు మీరు వాడు చేసాడు తప్పు నేను చేస్తాను. నేను ఆడిని ఇప్పుడు కొడతాను. నా చేతిలో కర్ర వచ్చింది అనుకుంటే అది మరి వీడు ఎన్నాళ్ళు నిలబడతాడు? ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఫర్‌గివ్‌నెస్ ఈస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. వదిలేసేయాలి. వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు. సో, అట్‌లీస్ట్ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం? ఈక్వల్‌గా ఉందాం. అన్ని రేసెస్‌ని ఈక్వల్‌గా చూద్దాం. మెన్ అండ్ వుమెన్‌ని ఈక్వల్‌గా చూద్దాం. డెమోక్రటిక్ వాల్యూస్‌ని పాటిద్దాం. సోషల్ జస్టిస్‌ని పాటిద్దాం. హ్యూమన్ రైట్స్‌ని పాటిద్దాం. ఇయన్నీ పాటిద్దాం. సో, ఇవన్నీ పాటిస్తూ మన సౌత్ ఆఫ్రికాని రీబిల్డ్ చేసుకుందాం అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. The party that ruled through oppression and brutal killings and the party that led the freedom struggle sat together to draw common cause. ఇది చూసారా ఎంత గొప్ప పని చేశారు వీళ్ళు చూసారా? ఎవరైతే వీళ్ళని మొన్నటిదాకా బ్రూటల్‌గా చంపేశారో, అప్రెషన్ గురి చేశారో వాళ్ళని కూడా వీళ్ళు కలుపుకొని కాన్స్టిట్యూషన్ రాశారు. అంత గొప్ప పని చేశారు. అంటే వాడు తప్పు చేయొచ్చు. బట్ వాడు ఇప్పుడు నీ సిటిజన్ కదా! అర్థమవుతుందా? ఇప్పుడు వాడు మైనారిటీ అయ్యాడు. వాడిని నేను తొక్కేయొచ్చు. ఆ! ఇది కాదు కదా మనకు కావాల్సింది. వాడు చేసాడు తప్పు. ఓకే. లెట్ అస్ ఎండ్ ఇట్ హియర్ అండ్ అట్‌లీస్ట్ బిల్డ్ ఎ సొసైటీ విచ్ ఈస్ హావింగ్ ఫుల్ ఆఫ్ హార్మోనీ అండ్ లవ్. సో, అది వాళ్ళు చేశారు. కామన్ కాన్స్టిట్యూషన్‌ని మనందరం కలిసి కూర్చొని రాసుకుందాం. నువ్వు నిన్నటిదాకా మా అందరిని చంపినా కూడా నీకు అవకాశం ఇస్తున్నాం. నీ వెర్షన్ కూడా చెప్తే నీకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తూ ఒక కాన్స్టిట్యూషన్‌ని రాసుకుందాం అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఓకే. ఆఫ్టర్ 2 years of discussion and debate, they come out with one of the finest constitutions the world has ever had. సో, వీళ్ళు 2 ఏళ్ళు పట్టింది. చక్కగా వాళ్ళు అన్ని రకాల డెలిబరేట్ డిస్కషన్స్ చేసుకొని, డిబేట్స్ చేసుకొని, సో, ఫైనెస్ట్ కాన్స్టిట్యూషన్స్ ద వరల్డ్ ఎవర్ హ్యాడ్. మంచిగా ఎందుకంటే దిస్ ఈస్ ద యంగెస్ట్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం పక్కవాడి ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటే మనకి మన లైఫ్‌లో మన టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఆళ్ళు ఆల్రెడీ టైం వేస్ట్ చేసుకుంటే కదా ఫెయిల్ అయ్యాడు. వాడి ఫెయిల్యూర్‌ని చూసి మనం నేర్చేసుకుంటే, మనం మళ్ళీ మన టైం వేస్ట్ చేయక్కర్ల ఆ ఫెయిల్యూర్‌ని చూడటానికి. అలాగే ఎప్పుడైతే లేటెస్ట్‌గా ఒకళ్ళు కాన్స్టిట్యూషన్ రాసారో, ఆల్రెడీ పాత కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి పక్క కంట్రీస్ అన్నిటివి. సో, వాళ్ళు అందులో కొన్ని తప్పులు చేసుంటారు. వాళ్ళు రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేశాక కొన్ని ఇబ్బందులు తలెత్తుంటాయి కంట్రీలో. కాబట్టి వాటి నుంచి వీళ్ళు నేర్చుకుంటే, సో, ఆ తప్పులు చేయకుండా వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ మంచి కాన్స్టిట్యూషన్ రాసుకునే అవకాశం వీళ్ళకుంటుంది. కాబట్టి ఇది యంగెస్ట్ కాన్స్టిట్యూషన్ కాబట్టి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాన్స్టిట్యూషన్స్ ద వరల్డ్ హాస్ ఎవర్ హ్యాడ్. సో, చాలా గొప్ప కాన్స్టిట్యూషన్‌ని వీళ్ళు రాసుకున్నారు. దిస్ కాన్స్టిట్యూషన్ గేవ్ టు ఇట్స్ సిటిజన్స్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ రైట్స్ అవైలబుల్ ఇన్ ఎనీ కంట్రీ. ఏ కంట్రీలో పోల్చుకున్నా వీళ్ళు సిటిజన్స్‌కి చాలా మంచిగా రైట్స్ అనేవి ఇచ్చారు. టుగెదర్ దే హావ్ డిసైడెడ్ దట్ ఇన్ ద సెర్చ్ ఆఫ్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్ నోబడీ షుడ్ బి ఎక్స్‌క్లూడెడ్. సో, మనం సమస్యకి పరిష్కారాన్ని వెతికేటప్పుడు ఆ సమస్య వల్ల బాధపడే అందరినీ
నువ్వు కన్సిడర్ చేస్తూ వాళ్ళందరినీ ఇన్క్లూడ్ చేస్తూ ఎవరిని ఎక్స్క్లూడ్ చేయకుండా సొల్యూషన్ని ఆలోచించాలి. నో వన్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డెమన్. సో ఎవరిని కూడా నువ్వు తక్కువగా ఆలోచించకుండా దే అగ్రీడ్ దట్ ఎవ్రీబడి షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఆ సొల్యూషన్లో అందరూ ఉండాలి, అందరికీ సమ్మతమైనట్టుగా సొల్యూషన్ ఉండాలి. వాట్ ఎవర్ దే మైట్ హ్యావ్ డన్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద పాస్ట్. సో వాళ్ళు ఏం చేసినా ఎట్లా చేసినా పాస్ట్ గురించి ఇంకా ఆలోచించకుండా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించాలి. The preamble to the South African Constitution, see page number 28, sums up this spirit. Let us see that. What is that? 28. See, we the people of United, this is, me the people of South Africa recognize that our past, so we the people also recognize the injustice of our past, honor those who suffered for injustice and freedom in our land, respect those who came work to build and develop our country, and believe that South Africa belongs to all who live in it, united in our diversity. Me, therefore, through our freely elected representative about this constitution, adopt this constitution as the supreme law of the republic, so as to deal the divisions of the past and establish a society based on democratic values, social justice, and fundamental human rights. So, sir, if you look at this, వీళ్ళు ఏం రాసుకున్నారు, పాస్ట్ ఎలాగైనా ఉండనివ్వండి కానీ ఫ్యూచర్లో అందరూ ఎవ్రీబడి హూ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ ఆర్ లివింగ్ ఆల్ లివింగ్ ఇన్ ఇట్, అందరికీ కూడా మనం డెమోక్రటిక్ వాల్యూస్ని, సోషల్ జస్టిస్ని, ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని ప్రొవైడ్ చేయాలి. సో లైక్ వైజ్ దే హ్యావ్ రిటర్న్ దైర్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబిల్. ప్రియాంబిల్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ రాసే ముందర నువ్వు ఏం ఊహించుకుని రాస్తున్నావు, నువ్వు ఎట్లా దాన్ని ఆలోచించి రాస్తున్నావు, సో దాన్ని మనం ప్రియాంబిల్ అంటాం. ప్రియాంబిల్ ఈజ్ నథింగ్ బట్ సినిమాకి వెళ్ళే ముందు ట్రైలర్ లాంటిది. సో కాన్స్టిట్యూషన్ రాసే ముందర అంటే అసలు కాన్స్టిట్యూషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి, నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు రాస్తున్నావు అనేది చూడడాన్ని ప్రియాంబిల్ అంటారు. ఓకే. The South African inspires democracies all over the world. A state denounced by entire world till 1994 as the most undemocratic one. అంటే అందరూ కూడా 1994కి ముందు దీన్ని ఒక అన్డెమోక్రటిక్ సొసైటీ, అన్డెమోక్రటిక్ కంట్రీ అని చూసేవారు. ఈజ్ నౌ సీన్ యాజ్ ఏ మోడల్ ఆఫ్ డెమోక్రసీ. సరే, ఒక్కసారి జీరోగాడు హీరోగాడు అయిపోయాడు. వాడు అన్డెమోక్రటిక్ వన్ కాస్త మోడల్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రసీకి వీళ్ళు ఒక గొప్ప మోడల్ లాగా తయారయ్యారు. What made this change possible was the determination of the people of South Africa together. సో ఒకవేళ సౌత్ ఆఫ్రికాలో ఉన్న బ్లాక్ పీపుల్ ఇక మీదట మా రాజ్యం వచ్చింది, మేము రాజరికం చేస్తాం, వైట్ వాళ్ళందరినీ కొట్టేస్తాం, చంపేస్తాం అని ఉంటే మళ్ళీ ఇప్పటికి కూడా ఇది అన్డెమోక్రటిక్ సొసైటీగానే ఉండేది. కానీ వాళ్ళు అలా అనలేదు కదా, ఫర్గివ్ చేశారు కదా. దానివల్ల ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ bitter experiences into binding glue of a rainbow nation. సో బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి, కానీ వాటిని వాళ్ళు ఒక బైండింగ్ గ్లూ కింద, సరే తప్పు చేసావు, నేను నిన్ను ఫర్గివ్ చేస్తున్నాను, ఇక మీదట నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండు, నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటాను, ఒక బైండింగ్ గ్లూ లాగా చేసి దాన్ని ఒక రెయిన్బో నేషన్, కలర్డ్ నేషన్ కింద తయారు చేశారు. స్పీకింగ్ ఆన్ ద సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్, మండేలా సెడ్ ద కాన్స్టిట్యూషన్ సౌత్ ఆఫ్రికా స్పీక్స్ ఆఫ్ బోత్ పాస్ట్ అండ్ ద ఫ్యూచర్. On the one hand, it is solemn part in which we as South Africans declare to one another that we shall never permit a repetition of our racial brutal repressive past. అంటే మాకు అధికారం వచ్చింది అని చెప్పి ఇప్పుడు మేము మా ఫ్యూచర్లో మేము దాన్నే రిపీట్ చేస్తే, ఓకే, సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మా పాస్ట్ గురించి మాకు గుర్తుంది, మా పాస్ట్ మాకు తెలుసు, మా ఫ్యూచర్ ఎలా ఉండాలో మాకు ఊహ ఉంది. అందుకోసం మేము నెవర్ పెర్మిట్ ఎ రిపిటేషన్ ఆఫ్ అవర్ రేషియల్, మేము దీన్ని పెర్మిట్ చేయట్లేదు. రేషియల్ బ్రూటల్ రిప్రెసివ్ పాస్ట్ అనేది మళ్ళీ ఉండాలి ఫ్యూచర్లో అని మేము రిపీట్ చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ చార్టర్ ఫర్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద కంట్రీ ఇంటూ విచ్ ఇట్ ట్రూలీ షేర్డ్ బై ఆల్ ఇట్స్ పీపుల్.
సో ఇది ఒక ట్రాన్స్ఫార్మేషన్ లాంటిది మా దేశానికి. ఇది ఎవరైతే మన దేశంలో ఎవరైతే షేర్ చేసుకున్నారో అందరి ప్రజల యొక్క కోరిక. ఏ కంట్రీ విచ్ ఈస్ ద ఫుల్లెస్ట్ సెన్స్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ కంట్రీ మా అందరిది అనే ఉద్దేశం అందరికి ఉండాలి. బ్లాక్స్‌కి ఉండాలి, వైట్‌కి ఉండాలి, మెన్ అందరికీ ఉండాలి. ఆ రకంగా మా కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ ఉండాలి అని మేము కోరుకున్నాము అని నెల్సన్ మండేలా చెప్పారు. సో this is the end of this video. In the next video, why do India need a constitution? Why we need a constitution అనేది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇండియన్ సినారియోలోకి ఎంటర్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.